మన ఫై టీవీ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వివిధ ప్రాంతాల్లో కొలువుతీరిన అమ్మవారి ఆలయాలకు భక్తులు నేడు దేవి శరన్నవరాత్రులు సందర్భంగా క్యూ కట్టారు. రాయదుర్గం పట్టణంలోని నేసేపేటలో వెలిసిన చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఎన్టీఆర్ కాలనీలో వెలిసిన సవదత్త రేణుక మాత అమ్మవారు నేడు బాల త్రిపుర సుందరీదేవిగా భక్తులకు కనువిందు చేయడం జరిగింది. అంతకుముందు ఆలయంలో అమ్మవారికి పంచామృత కుంకుమ అర్చనలు చేపట్టి అమ్మవారిని బాల త్రిపుర సుందరీదేవిగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందజేసినట్టు పురోహితులు రాజు రమేష్ మీడియాతో వెల్లడించడం జరిగింది. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని వారు పేర్కొనడం జరిగింది. 9 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవాలని వారు పేర్కొన్నారు. అందరికీ నమస్కారము. దేవి నవరాత్రులు శుభాకాంక్షలు. దేవి నవరాత్రులు శ్రీ చౌడేశ్వరి నేసేపేట తోడంగుడి దేవస్థానం వద్ద ఘనంగా నవరాత్రులు అలంకారాలు బాగా చేయబడను. మొదటి రోజు నవరాత్రులన బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ చేయబడింది. ప్రతి రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ ఉంటుంది. 9 రోజులు ప్రతి ఒక్కరు కానీ దర్శించుకుంటే అమ్మవారిని కృపా కటాక్షాలు వెలుగని అమ్మ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీకు మంచి జరుగుతుంది. భక్తులందరికీ దేవి శరన్నవరాత్రులు శుభాకాంక్షలు. మా రాయదుర్గం పట్టణంలో ఎన్టీఆర్ కాలనీలో వెలిసిన సవదత్తి రేణుకెల్లమ్మ దేవి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు నేటి నుండి ఘనంగా ప్రారంభించడం జరిగింది. అమ్మవారికి ఉదయాన్నే పంచామృత అభిషేకము కుంకుమార్చన చేపట్టడం జరిగింది. అమ్మవారు ఈరోజు భక్తులందరికీ బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇవ్వడం జరిగింది. 9 రోజుల పాటు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇట్లు పూజారి రాజు.